పెన్షన్ ఇది వాస్తవంగా ఇప్పుడు 3,000 రూపాయలు. గతంలో 200 రూపాయలు ఉండేది రాజశేఖర రెడ్డి వల్ల. అంతకుముందు 75 రూపాయలు ఉండేది. ఆ తర్వాతన ఆహ్, ఏది 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేస్తే చంద్రబాబు వచ్చాక 1000 రూపాయలు చేశారు. చివరిలో 2,000 రూపాయలు చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2,000 చేస్తానని హామీ ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు 2,000 చేశారు. ఆ తర్వాతన జగన్ అందుకని 3,000 ఇస్తానన్నారు. అయితే తన అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 పెంచుకుంటూ ఇప్పుడు 3,000 చేశారు. మరి ఈ దఫా తెలంగాణలో 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎంత ఇస్తారు అన్నటువంటి పెంచుతారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పట్లేదు. ఈవెన్ తెలుగుదేశం హామీల్లో కూడా పెన్షన్కి సంబంధించి లేదు. దాదాపు 65 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటారు. వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తేనే పెన్షన్లు పెరుగుతాయి అని ప్రకటించారు. కాకపోతే ఆ పెన్షన్ ఎంత పెరుగుతుందనేది చెప్పలే. పెన్షన్ పెరుగుతుందని మాత్రమే చెప్పారు. ఇది కీలకమైనటువంటి అంశం. ఎంత పెరుగుద్దో చూడాలి.